బిఆర్ నాయుడు అంకుల్ మంచి రసికుడే. అబ్బా, బిఆర్ నాయుడు అంకుల్లో ఇటువంటి కళలు కూడా ఉన్నాయా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు ఈరోజు పుంఖానుపుంఖాలుగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిపై వీడియోలు వైరల్ అవుతున్నాయి. అతని రాసలీలలు బయటపడుతున్నాయి. టీటీడీ చైర్మన్ పదవికి ఇటువంటి వాళ్ళు అర్హులా అనే ప్రశ్న ప్రజలు లేవనెత్తున్నారు. ఇతను బిఆర్ నాయుడు కాదు, బిఆర్ రసికుడు అని అంటున్నారు. మరి ఒక్కసారి ఈ వీడియో చూస్తామా? బిఆర్ నాయుడు అంకుల్ ఎంత రసికుడో వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం విశ్లేషించుకుందాం. అబ్బా, బిఆర్ నాయుడు అంకుల్ ఎంత రసికుడు! చూశారుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్ని. మంచి మంచి పాటలతో బిఆర్ నాయుడు పైన ఎలా ట్రోల్ చేస్తున్నారో మీరందరూ కూడా చూశారు. ఈ మధ్య ఏదో సాంబశివరావు ఏదో గొప్పగా వర్ణించాడు బిఆర్ నాయుడు పైన. క్షణం కూడా మా చైర్మన్ తీరిగ్గా ఉండట్లేదు, క్షణం కూడా ఆఫీసులో కూర్చోవట్లేదు, ఎప్పుడు ఆయనతో కలిసిన తిరుమల కొండపైన ప్రశాంతంగా ఉంటుంది, తిరుమల కొండపైన ప్రశాంతంగా ఉంటుంది అంటుంటాడు. కనీసం మంచినీళ్ళు కూడా సొంత డబ్బులతోనే తాగుతాడు. అన్నీ బాగున్నాయి, ఇదేందయ్యా, ఏంటిది, ఏం పనులు ఇవి? టీటీడీ చైర్మన్గా ఉంటూ ఈ రాసలీలలేంటి, ఈ సిగ్గుమాలిన పనులేంటి, ఈ పనికిమాలిన పనులేంటి? సమాజానికి ఏం సమాధానం చెప్తారు? ప్రజలకి ఏం సమాధానం చెప్తారు? ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను మీరు పూర్తిగా నాశనం చేసేశారు. అందుకే కాబోలు ఈ వ్యక్తి చైర్మన్ అయిన తర్వాత వెంకటేశ్వర స్వామి పైన జరగకూడనటువంటి అపచారాలన్నీ జరుగుతున్నాయి. ఇటువంటి వ్యక్తులు చైర్మన్ అయితే హిందువుల మనోభావాలు ఎందుకు దెబ్బతినవు? ఎందుకు భక్తుల మనోభావాలు దెబ్బతినవు ఇటువంటి వ్యక్తుల వల్ల? అంటే మనకు బయట పడింది కాబట్టి ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం. ఇతను కొండపైన టీటీడీ చైర్మన్గా బాధ్యతలు వెలగబెడుతూ ఎన్ని రోజుల నుండి ఈ పాపకార్యాలు చేస్తున్నాడు, ఎన్ని రోజుల నుండి ఇట్లా నీచ పనులు, సిగ్గుమాలిన పనులు చేస్తున్నాడు. సమాధానం చెప్పాలి ప్రజలకి, సమాజానికి. బిఆర్ నాయుడు అంకుల్ గారు, మీ యొక్క రాసలీలలు సమాజం చూసి చీకొడతా ఉంది మిమ్మల్ని. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను మీరు నాశనం చేసేస్తున్నారు, అపవిత్రం చేసేశారు మీరు తిరుమల తిరుపతి పవిత్రతను. టీటీడీ చైర్మన్గా ఇంకొక నిమిషమైనా నీలాంటి వాడు అక్కడ ఉంటే నిజంగా ఇంతకన్నా దౌర్భాగ్యమైన పాలన ఇంకోటి ఉండదు అని మనం ఈ ప్రభుత్వాన్ని అనుకోవాలి. ఎప్పుడో ఇటువంటి వీడియోలు బయట వచ్చిన తర్వాత ఆ క్షణమే ఆ పదవి నుండి ప్రభుత్వం ఇతన్ని తొలగించి ఉండాలి. కానీ ఇప్పటికి కూడా తొలగించలేదు. మరి చూస్తాం ఎన్ని రోజులు ఈ పాపాలను ఈ ప్రభుత్వం మోస్తుందో, ఎన్ని రోజులు ఈ పాపాలను ప్రజలపైన రుద్దుతుందో మనం వేచి చూస్తాం. మరి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.